1 గ్రామ్ గోల్డ్ విలువ 7 నుంచి 8 వేలు ఉంటుంది. కానీ ఇదే 1 గ్రామ్ గోల్డ్ కొన్ని సంవత్సరాల ముందు కేవలం వేలల్లో కాదు వందల్లో ఉండేది. ఈ గోల్డ్ విలువ ఇంతలా పెరిగింది కదా. మరి ఎవరైనా లాభపడ్డారా అంటే ఈ సక్సెస్ గోల్డ్ జర్నీలో ఈ వ్యక్తి వేలు కాదు లక్షలు కాదు వేల కోట్లు సంపాదించాడు. అతనే కళ్యాణ్ రామన్, ఫౌండర్ ఆఫ్ కళ్యాణ్ జ్యువెలర్స్. ఒకప్పుడు బట్టల షాప్ లో వ్యాపారం చేస్తున్న ఈ వ్యక్తి ఈ రోజు మన ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గోల్డ్ బిజినెస్ ని రన్ చేస్తున్నారు. 1993లో బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుని 75 లక్షలతో ఇతను షోరూమ్ ని స్టార్ట్ చేశారు. అలాంటిది ఈ రోజు ఇతనికి 388 స్టోర్స్ ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, నాగార్జున, రష్మిక మందన్ ఇలా చాలా మంది సెలబ్రిటీస్ ని అంబాసిడర్ గా పెట్టారు. అండ్ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, బంగారం బిజినెస్ చేస్తున్న వ్యక్తి ఈ రోజు కొన్న గోల్డ్ అనేది ఆ బంగారాన్ని జ్యువెలరీగా తయారు చేసి అమ్మడానికి కనీసం 1 నెల పడుతుంది. కానీ ఆ 1 నెలలో ఆ గోల్డ్ ప్రైస్ అనేది పడిపోతే ఆ కంపెనీకి నష్టం కదా. అలాంటిది ఇన్ని కోట్లు బిజినెస్ చేస్తున్న ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ వీటిల్ని ఎలా ఎదుర్కొని నిలబడ్డాదో మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ నేను సక్సెస్ లో ఏదైనా ఛాలెంజెస్ ని చూసారంటే చూసారు, అవి కూడా మాట్లాడుకుందాం. సడన్ గా గోల్డ్ ప్రైస్ పడిపోవడం, మార్కెట్ లో కాంపిటేటర్స్ రావడం, లక్షల కస్టమర్స్ తో పాటు వేల మందిని ఎంప్లాయీస్ ని కూడా మేనేజ్ చేశారు. ఇలా ఇన్ని ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ ఈ కంపెనీ ఎలా నిలబడ్డాది. అండ్ మరీ ముఖ్యంగా మన దేశంలో గోల్డ్ స్కీమ్స్ అని చాలావి ఉంటాయి కదా. లైక్ ఎగ్జాంపుల్ ప్రతి నెల 10,000 చొప్పున 1 ఇయర్ కడితే 1,20,000 కట్టినట్టు. కానీ 1 ఇయర్ తర్వాత ఆ 1,20,000 కి ఎక్స్ట్రాగా 10,000 యాడ్ చేసి వాళ్ళ షోరూమ్ లో ఉన్న ఏదో ఒక జ్యువెలరీ తీసుకోవచ్చు అని కొన్ని స్కీమ్స్ ఉంటాయి కదా. ఆ స్కీమ్స్ ఎంతవరకు నిజమని కూడా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మన దేశంలో గోల్డ్ అనేది జస్ట్ ఒక మెటలే కాదు, ఒక ఎమోషన్. ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు చిన్నప్పుడు గాజులు కొంటారు. పేరెంట్స్ సేవింగ్స్ స్టార్ట్ చేసి బంగారాన్నే కొందామని చూస్తారు. అక్షయ తృతీయ, దివాళీ, దసరా ఇలాంటి ఏ ఫెస్టివల్స్ వచ్చినా ఎంతో కొంత గోల్డ్ కొనకపోతే ఆ ఫెస్టివల్ ని ఇన్కంప్లీట్ గానే చూస్తారు. ఎవరైనా ఏ ఫ్యామిలీలో అయినా, వాళ్ళ రిచ్ కానివ్వండి, వాళ్ళ పూర్ కానివ్వండి, ఖచ్చితంగా ప్రతి ఇంట్లో బంగారం అనేది ఉండి తీరుతుంది. ఈ బంగారాన్ని ఇంత ఎమోషనల్ గా కనెక్ట్ అయిన మన దేశపు ప్రజలకి కళ్యాణ్ రామన్ గారు ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేశారు. తిను కేరళలో త్రిశూర్ అనే ఊరిలో పుట్టి ఒక టెక్స్టైల్ బిజినెస్ ని చేసేవాళ్ళు. త్రిశూర్ అంటే ద గోల్డ్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలిచేవాళ్ళు. కానీ అలాంటి ఊరిలో తను టెక్స్టైల్ బిజినెస్ ని చేసేవాళ్ళు. ఈ బిజినెస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఓకే, కానీ ఈ కళ్యాణ్ రామన్ గారికి మాత్రం కాదు. ఎందుకంటే అతని డ్రీమ్స్ చాలా పెద్దవి. తను చిన్నప్పటి నుంచే తన తండ్రి చేస్తున్న ఈ టెక్స్టైల్ వ్యాపారంలోకి వచ్చి కస్టమర్స్ తో ఎలా ఉంటూ మంచిగా వ్యాపారం చెయ్యాలి అని తెలుసుకున్నారు. దానితో పాటు తన తండ్రి నుంచి నేర్చుకున్నది ఒకటే, ఫస్ట్ కస్టమర్ యొక్క నమ్మకాన్ని గెలుచుకోవాలి. ఆ నమ్మకమే డబ్బుల్ని సంపాదిస్తుంది అని తెలుసుకున్నారు. ఇలా వ్యాపారం చేస్తున్న ఈ కళ్యాణ్ రామన్ గారు 1993లో తన లైఫ్ లో ఒక పెద్ద రిస్క్ ని తీసుకున్నారు. అదే కళ్యాణ్ జ్యువెలర్స్ ఫస్ట్ షోరూమ్. అప్పటి వరకు తన దగ్గర ఉన్న 25 లక్షల సేవింగ్స్ తో పాటు బ్యాంక్ నుంచి 50 లక్షల లోన్ తీసుకుని త్రిశూర్ లో తను ఫస్ట్ షోరూమ్ ని స్టార్ట్ చేశారు. అది కేవలం ఒక షోరూమ్ మాత్రమే కాదు, అప్పటి వరకు ఒక జ్యువెలరీ షాప్ అంటే ఇరుకిరుకు గదుల్లో చాలా క్రౌడెడ్ గా ఉండేది. కానీ ఇతను ఫస్ట్ షోరూమ్ ఎంత పెద్దదో తెలుసా? అప్పట్లోనే 4,000 స్క్వేర్ ఫీట్ తో ఎయిర్ కండిషనర్, క్లీన్ రెస్ట్ రూమ్, ప్రాపర్ పార్కింగ్ తో ఉండేది. అండ్ మరీ ముఖ్యంగా అప్పటి వరకు ఎవ్వరూ పెట్టలేని విధంగా ప్రతి జ్యువెలరీకి ప్రైస్ ట్యాగ్ అనేది పెట్టారు. అప్పట్లో బంగారం కొనాలి అంటే ఏ వస్తువు పైన ప్రైస్ ట్యాగ్ ఉండేది కాదు. కేవలం దాని బరువుని చూసి షాప్ ఓనర్ తనకు నచ్చిన ప్రైస్ ని చెప్పేవాళ్ళు. కానీ ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ లో అలా కాదు. చాలా ట్రాన్స్పరెంట్ గా వచ్చిన ఏ కస్టమర్ అయినా ప్రతి ప్రొడక్ట్ కి దానికి తగ్గట్టు ప్రైస్ ఉండేలా చేశారు. వీళ్ళ ఫస్ట్ షోరూమ్ పెట్టిన తర్వాత హ్యూజ్ సక్సెస్ రావడంతో మొదట్లో వీళ్ళ బిజినెస్ ని సౌత్ ఇండియాలోనే ఫోకస్ చేసేవాళ్ళు. నెమ్మదిగా నార్త్ అండ్ వెస్ట్ ఇండియాలో వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేద్దామని అనుకుని 2012లో అహ్మదాబాద్ లో నార్త్ ఇండియాలోనే ఫస్ట్ షోరూమ్ ని స్టార్ట్ చేద్దాము అని అడ్వర్టైజ్మెంట్స్ కి 90 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ షాప్ యొక్క ఇనాగ్రేషన్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా? అమితాబ్ బచ్చన్. ఇన్ఫాక్ట్ వినడానికి ఫన్నీగా ఉంటుంది కానీ ఇది నిజం. వీళ్ళు మార్కెటింగ్ కి ఏదైతే 90 crores పెట్టారో వీళ్ళు ఓపెన్ చేసిన షోరూమ్ కాస్ట్ కూడా అంత ఉండదు. ఇలానే డిఫరెంట్ స్టేట్స్ లో ఆ స్టేట్ కి తగ్గ యాక్టర్స్ ని అంబాసిడర్ గా పెట్టారు. ఎగ్జాంపుల్ ఆంధ్రాలో నాగార్జున, కేరళలో మంజు వారియర్స్, తమిళనాడులో ప్రభు. ఇలా ప్రతి స్టేట్ లో వీళ్ళ షోరూమ్స్ ని ఓపెన్ చేశారు. ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి చెప్పే ముందు ఈ కంపెనీ గురించి మనం ఒక్కలమే తెలుసుకుంటే ఎలా? గోల్డ్ గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఫ్రెండ్స్ గానీ ఏదైనా తెలియజేయాలి అంటే ఈ గోల్డ్ స్టోరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోని షేర్ చేసినట్టు ఉంటుంది కదా. కుదిరితే ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. దేశంలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్, టైర్ 2, టైర్ 3 సిటీస్ తో పాటు గ్లోబల్ గా ఎక్స్పాండ్ అవ్వాలి అని మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఖత్తర్, ఒమన్, కువైట్ లాంటి సిటీస్ లోని అండ్ ఆఖరికి యుఎస్ఏ లో కూడా వీళ్ళ స్టోర్స్ ని ఓపెన్ చేశారు. ఇవే కాదు 2012లో అప్పుడు వరకు వీళ్ళు ఏదైతే ఆఫ్లైన్ బిజినెస్ చేస్తున్నారో దానిని ఆన్లైన్ లోకి వెళ్ళాలి అని ఈ కామర్స్ జ్యువెలరీ బిజినెస్ చేస్తున్న క్యాండరీ అనే కంపెనీని అక్వైర్ చేసుకుని వీళ్ళు ఈ కామర్స్ లో కూడా జ్యువెలరీ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళ చెన్నై షోరూమ్ గురించి చెప్పాలి అంటే 2015లో ఇదే ఇండియాస్ లార్జెస్ట్ జ్యువెలరీ షోరూమ్. మీకు గుర్తుందా? వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇతను స్టార్ట్ చేసిన ఫస్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్ అనేది 4,000 స్క్వేర్ ఫీట్ అని. 2015లో స్టార్ట్ చేసిన ఈ చెన్నై షోరూమ్ ఒక స్క్వేర్ ఫీట్ ఎంతో తెలుసా? 40,000 అండ్ 600 kgs గోల్డ్ వర్త్ ఆఫ్ 250 crores. ఇలా వీళ్ళు 2015
2005 లో ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ జ్యువెలరీ షోరూమ్ ని స్టార్ట్ చేశారు. ఇలా ప్రస్తుతానికి 278 కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్స్ తో, 73 క్యాండరీ షోరూమ్స్ తో, మిడిల్ ఈస్ట్ లో 36 స్టోర్స్ తో, అండ్ ఫైనల్ గా యుఎస్ లో ఒక్క స్టోర్ తో టోటల్ గా 388 షోరూమ్స్ తో వీళ్ళు ఉన్నారు. అండ్ ఈ 388 స్టోర్స్ మాత్రమే కాదు, టైర్ 2, టైర్ 3 సిటీస్ కాకుండా ఇంకా చిన్న చిన్న సిటీస్ ఉంటాయి కదా, అక్కడ కూడా వీళ్ళ ప్రెజెన్స్ ఉండాలి అని మై కళ్యాణ్ అని ఒక కంపెనీని స్టార్ట్ చేసి ప్రతి విలేజ్ లోని వీళ్ళ ప్రెజెన్స్ ని చూపించారు. అండ్ వీళ్ళకి మై కళ్యాణ్ స్టోర్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా? 1037 స్టోర్స్. అండ్ ఈ గోల్డ్ జ్యువెలరీ విషయానికి వస్తే మన దేశంలో ప్రతి రాష్ట్రంలో బంగారాన్ని ఒకేలా ఇష్టపడరు. సపోజ్ మన సౌత్ ఇండియాలో హెవీగా ఉంటూ ఎక్కువ డిజైన్స్ తో ఉంటే ఇష్టపడతారు. కానీ అదే నార్త్ ఇండియాలో లైట్ వెయిట్ తో తక్కువ డిజైన్ తో 14 and 18 క్యారెట్స్ గోల్డ్ ని మాత్రమే ఇష్టపడతారు. ఇది ముందుగానే గ్రహించిన ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ కస్టమర్ టేస్ట్ కి తగ్గట్టు ఆ రాష్ట్రం యొక్క కస్టమర్స్ కి నచ్చిన విధంగా డిజైన్స్ ని పెట్టి వివిధ స్టేట్స్ లో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ కోర్ వాల్యూ దగ్గరికి వస్తే వీళ్ళ ట్రాన్స్పరెన్సీ. ఒక ప్రైస్ ట్యాగ్ పెట్టడం ఏం ట్రాన్స్పరెన్సీ అని మీరు అనుకోవచ్చు, కానీ ఇప్పుడైతే ప్రతి షోరూమ్ లోని ప్రైస్ ట్యాగ్స్ ఉండేవి. కానీ కళ్యాణ్ జ్యువెలర్స్ ఫస్ట్ షోరూమ్ పెట్టేటప్పుడు ఏ షాప్ లోని ప్రైస్ ట్యాగ్స్ అనేవి ఉండేవి కాదు. అండ్ ఇండియాలో జ్యువెలరీ అమ్మాలి అంటే హాల్ మార్క్ నెసెసరీ అని గవర్నమెంట్ 2021 లో చెప్పింది. కానీ దానికన్నా ముందే ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ హాల్ మార్క్ ని ప్రింట్ చేసి అమ్ముతూ ఉండేది. క్యారామీటర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మనం వాడుతున్న గోల్డ్ ఎంత ప్యూరిటీ అనేది ఈ క్యారామీటర్ ద్వారా తెలుస్తుంది. అండ్ ఫైనల్ గా మై గోల్డ్ మై రైట్ అనే క్యాంపెయిన్ ని స్టార్ట్ చేసి ప్రతి కస్టమర్ కి గోల్డ్ యొక్క ఇంపార్టెన్స్ ని తెలియజేసింది. ఇలా వీళ్ళు నెమ్మదిగా క్లాసిక్ జ్యువెలరీతో పాటు మోడర్న్ జ్యువెలరీస్ ని స్టార్ట్ చేశారు. దాని తర్వాత గోల్డ్, సిల్వర్, డైమండ్, ప్లాటినం వంటి ప్రీషియస్ మెటల్ తో కస్టమర్ టేస్ట్ కి తగ్గట్టు డిజైన్స్ చేసి వ్యాపారాన్ని చేశారు. ఫెస్టివల్, వెడ్డింగ్, ఆఖరికి బర్త్డే పార్టీస్ అయినా కూడా ఆ ప్లేసెస్ లో వీళ్ళ జ్యువెలరీసే ఉండాలి అని వీళ్ళ ప్రయత్నం. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న ఈ కళ్యాణ్ జ్యువెలరీ కంపెనీ ఇంత ఫాస్ట్ గా ఎలా గ్రో అయింది? అందులో ఫస్ట్ పాయింట్ వీళ్ళ మీద కస్టమర్ కు ఉన్న ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ వల్ల. తర్వాత ప్రతి కస్టమర్ ని అట్రాక్ట్ చేయాలి అని వీళ్ళు ప్రతిసారి డిఫరెంట్ ప్రొడక్ట్స్ తో, ట్రెడిషనల్ కానివ్వండి, మోడర్న్ కానివ్వండి, ఆఖరికి కస్టమ్ డిజైన్స్ అయినా కూడా కస్టమర్ యొక్క టేస్ట్ ని తెలుసుకొని వీళ్ళు వ్యాపారాన్ని చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత వీళ్ళు బిజినెస్ ని అక్కడతో ఆపలేదు. గ్లోబల్ ప్రెజెన్స్ లో కూడా వీళ్ళు వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అని మిడిల్ ఈస్ట్ లో 36 స్టోర్స్, యుఎస్ఏ లో 1 స్టోర్ ని పెట్టి వీళ్ళు బిజినెస్ ని చేస్తూ ఉంటున్నారు. అండ్ ఫైనల్ గా వీళ్ళ రిస్క్ స్ట్రాటజీ, వీళ్ళు కస్టమర్ ని ఆకట్టుకునే న్యూ మోడల్స్, న్యూ ప్రొడక్ట్స్ ని తీసుకువచ్చి వీళ్ళు బిజినెస్ ని చేస్తూ ఉండేవారు. కానీ అప్పటి వరకు వీళ్ళ దగ్గర ఏదైతే ఫిజికల్ స్టోర్స్ ఉన్నాయో వాటితో పాటు ట్రెండ్ కి తగ్గట్టు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ కామర్స్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ జ్యువెలరీ కంపెనీస్ కూడా ఈ కామర్స్ లో ఎంటర్ అవ్వాలి అని 2017 లో వీళ్ళు ఏదైతే క్యాండరీ కంపెనీని అక్వైర్ చేసుకున్నారో అది కూడా వీళ్ళు తీసుకున్న స్ట్రాటజీస్ లో ఒక బోల్డ్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు కస్టమర్ ని అట్రాక్ట్ చేయడం కోసం కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేశారు. ట్రాన్స్పరెన్సీ కోసం ప్రైస్ ట్యాగ్స్ ని పెట్టారు. అందరికీ తెలియాలి అని పెద్ద సెలబ్రిటీస్ తో ప్రమోట్ చేశారు. కానీ బంగారం ధర ప్రతిరోజు ఒకలా ఉండదు కదా, ప్రతిసారి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఇన్ని వేల కేజీల యొక్క బంగారంతో బిజినెస్ చేస్తున్న ఇలాంటి కంపెనీస్ సడన్ గా గోల్డ్ ప్రైస్ పడిపోతే ఏం చేస్తారు? వీళ్ళకి నష్టమేనా? కాదు. దీని కూడా వీళ్ళు ఒక స్ట్రాటజీని యూజ్ చేస్తారు. మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. 10 గ్రామ్స్ యొక్క ధర 1 lakh ఉందనుకోండి. సడన్ గా ఓవర్ నైట్ లోనే 40% పడిపోతే అదే 10 గ్రామ్ గోల్డ్ అనేది 60,000 కి అయిపోతుంది. అప్పుడు మనలాంటి ప్రజలు ఏం చేస్తారు? బంగారం ధర పడింది కదా అని వెళ్ళి కొంటాం. కానీ నిజంగా నష్టపోయేది ఈ షాప్ వాళ్ళేనా అంటే కాదు. దీనికి వీళ్ళు ఒక స్ట్రాటజీని యూజ్ చేస్తారు. అదే హెడ్జింగ్. సపోజ్ ఒక షాప్ కీపర్ ₹1,00,00,000 విలువ గల గోల్డ్ ని కొన్నారనుకోండి. స్టాక్ మార్కెట్ లో వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెంటరీ అంటే ఏదైతే షాప్ లో గోల్డ్ ఉందో దానిలో దాదాపుగా 90% గోల్డ్ ని హెడ్జ్ చేస్తారు. ఈ హెడ్జింగ్ చేయడం వల్ల ఈ బంగారం కంపెనీ వాళ్ళకి ఏం లాభం? ఎప్పుడైతే బంగారం ధర పెరిగిందంటే అప్పుడు దీని వల్ల స్టాక్ మార్కెట్ లో నష్టం వస్తుంది. కానీ అదే బంగారం కిందకు పడింది అంటే వాళ్ళకి లాభం వస్తుంది. అర్థం కాలేదు కదా? సింపుల్ గా చెప్తా. ఇప్పుడు మీరు షోరూమ్ లో ఏదైతే జ్యువెలరీ చూస్తున్నారో అది 1 lakh అనుకోండి. ఆ 1 lakh గోల్డ్ ఏదైతే ఉందో దానిలో నుంచి దాదాపుగా 90% గోల్డ్ ని హెడ్జింగ్ చేస్తారు. అంటే పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా వీళ్ళకి ఎటువంటి నష్టం ఉండదు. సపోజ్ పైకి వెళ్ళింది అనుకోండి, స్టాక్ మార్కెట్ లో హెడ్జ్ చేసిన ప్రొడక్ట్ తో వీళ్ళకి లాస్ వస్తుంది. కానీ ఆ లాస్ అనేది బయట ఏదైతే వీళ్ళకి గోల్డ్ జ్యువెలరీ ఉందో ఆ లాభంతో అక్కడ వచ్చిన నష్టం కవర్ అవుతుంది. సో ఈ విధంగా వీళ్ళు బంగారం ధర పెరిగినా పడినా ఖచ్చితంగా వీళ్ళ మేకింగ్ చార్జెస్ తో వీళ్ళు ప్రాఫిట్స్ ని పొందుతారు. వీడియో స్టార్టింగ్ లో కొన్ని గోల్డ్ స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా, దాని గురించి మాట్లాడి ఈ వీడియోని ఎండ్ చేద్దాం. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏమనుకుంటాయి? ప్రతి నెల ఎంతో కొంత మనీని సేవ్ చేసి బంగారాన్ని కొందామని అనుకుంటాం. కానీ అదే టైంలో ఈ జ్యువెలరీ కంపెనీస్ ఏం చేస్తాయి? 11 months 12 months అలా కొన్ని స్కీమ్స్ ని స్టార్ట్ చేసి మీకు ఒక మంచి గోల్డ్ స్కీమ్ చెప్తామని అంటారు. లైక్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ జ్యువెలర్స్ లో జరుగుతున్న ఈ 11 months స్కీమ్ ఏదైతే ఉందో దానినే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. మీకు 11 months పాటు ఎవ్రీ మంత్ ఎంత అమౌంట్ సేవ్ చేయాలనుకుంటున్నారో అంత మనీని 11 months పాటు పే చేశారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? మీకు మేకింగ్ చార్జెస్ తగ్గిపోతాయి అని అంటారు.
అంటారు. దీనిని కొంచెం మనం బ్రేక్ చేద్దాం. సపోజ్ మీరు ఒక జ్యువెలరీ కొనడానికి ప్రతి నెల 10,000 చెప్పున పే చేస్తున్నారు అనుకోండి. మీరు ఎవ్రీ మంత్ మనీ పే చేస్తున్నందుకు ఏదైనా ఇంట్రెస్ట్ ఇస్తారా? ఎవరు? పోనీ అలాగని ఏదైనా గోల్డ్ ప్రైస్ లాక్ చేస్తారా అంటే అది కూడా చేయరు. ఈ జ్యువెలరీ స్కీమ్స్ లో ఎటువంటి ఇంట్రెస్ట్ లేనప్పటికీ ఆఖరికి గోల్డ్ ప్రైస్ పెరుగుతుంటే ఆ గోల్డ్ ప్రైస్ ని కూడా లాక్ చేయరు. ఇదే మనీని బ్యాంక్ లో ఎఫ్డి గానీ ఆర్డి లో గానీ పెట్టుకుంటే మనం ఏదైతే ఎవ్రీ మంత్ మనీ వేస్తామో ఆ మనీ అనేది ఎంతో కొంత గ్రో అవుతుంది. కానీ ఈ జ్యువెలరీ స్కీమ్స్ లో అలాంటిది ఏమీ ఉండదు. సపోజ్ గోల్డ్ ప్రైస్ అనేది ఒక గ్రామ్ 6,000 రూపీస్ ఉందనుకోండి. 11 మంత్స్ పాటు మీరు ఎవ్రీ మంత్ 10,000 చెప్పిన పే చేస్తున్నారు. ఈ 11 మంత్స్ కి గోల్డ్ ప్రైస్ అనేది కాన్స్టెంట్ గా ఉండదు కదా. ఎవ్రీ టైం ఎంతో కొంత ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సపోజ్ నేను ఈ గోల్డ్ అనేది ఈ 11 మంత్స్ లో 10% పెరిగిందని అజంప్షన్ చేస్తే 6,000 రూపీస్ గోల్డ్ ఏదైతే ఉందో 11 మంత్స్ తర్వాత అదే సేమ్ 1 గ్రామ్ గోల్డ్ 6,600 కు వస్తుంది. కానీ ఈ స్కీమ్ వల్ల మీరు గోల్డ్ జ్యువెలరీ కట్టిన అమౌంట్ ఒకటే, కానీ వచ్చే జ్యువెలరీ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. ఈ 11 మంత్స్ స్కీమ్ చేయడం వల్ల మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ రాకపోవడమే కాదు, ఈ గోల్డ్ ప్రైస్ ఏదైతే ఒక గ్రామ్ 6,000 నుంచి 6,600 కి పెరిగిందో దాని వల్ల మీరు పే చేసిన 1,10,000 ఏదైతే ఉందో దానితో మీరు ఏ జ్యువెలరీ కొందామని అనుకుంటారో ఆ జ్యువెలరీ ఖచ్చితంగా రాదు. కానీ మనల్ని ట్రిక్ చేయడానికి ఈ జ్యువెలరీ కంపెనీస్ మాత్రం ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని యూజ్ చేస్తాయి. అదే మేకింగ్ ఛార్జెస్. ఒకవేళ మనం ఈ స్కీమ్ ద్వారా మనీ పే చేస్తే ఏదైతే మేకింగ్ ఛార్జెస్ ఉంటుందో అది తగ్గిస్తాము అని చెప్తారు. కానీ యావరేజ్ గా ఒక జ్యువెలరీకి మేకింగ్ ఛార్జెస్ ఎంత ఉంటాయో తెలుసా? 18%. మనం ఏమనుకుంటాం అదంతా తగ్గిపోతుంది అని అనుకుంటాం. కానీ థింగ్ ఏంటంటే వీళ్ళు ఆ మేకింగ్ ఛార్జెస్ లో కేవలం 10% మాత్రమే తగ్గిస్తాము అని చెప్తారు. సపోజ్ అదే డబ్బుల్ని ఈ జ్యువెలరీ స్కీమ్ లో కాకుండా 10,000 చెప్పిన ప్రతి మంత్ మ్యూచువల్ ఫండ్స్ లోని ఆర్డీ లోని వేస్తే మన మనీ ఏదైతే ఇన్వెస్ట్ చేసామో అది గ్రో అవుతుంది. అప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనకి గోల్డ్ అనేది తక్కువ ప్రైస్ కి వస్తుందో అప్పుడు ఆ గోల్డ్ అనేది చీప్ ధరలో కొంటాం. లేదా గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది అంటే మనకి నచ్చినప్పుడే ఆ బంగారాన్ని కొంటాం. అప్పుడు వరకు మనం ఇన్వెస్ట్ చేసిన మనీ అనేది గ్రో అవుతూనే ఉంటుంది. అలాగని గోల్డ్ స్కీమ్స్ ఏమైనా బ్యాడా అంటే కాదు. అలాగని అది ఇన్వెస్ట్మెంట్ అంటే అది అసలు కానే కాదు. ఇవి సేవింగ్ ట్రాప్స్ యొక్క ఎమోషనల్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. సపోజ్ కళ్యాణ్ జ్యువెలర్స్ లో 11 మంత్స్ స్కీమ్ చూడండి, లేదా మలబార్ గోల్డ్ లో ఉన్న గోల్డెన్ బ్లిస్ స్కీమ్ ని చూడండి, లేదా తనిష్క్ లో ఉన్న హార్వెస్ట్ స్కీమ్ ని చూడండి. ఈ కంపెనీస్ లో ఎవరైనా గోల్డ్ ప్రైస్ ని లాక్ చేస్తున్నారా? లేదు. కేవలం మేకింగ్ ఛార్జెస్ ని మాత్రమే తగ్గిస్తున్నారు గానీ వాటికి ఇంట్రెస్ట్ పే చేయట్లేదు. గోల్డ్ ప్రైస్ ని లాక్ చేయట్లేదు. మేకింగ్ ఛార్జెస్ ఏమైనా ఉండట్లేదా అంటే కాదు, దానిని తగ్గిస్తున్నారు అంతే. ఇలా మన దేశంలో ఏ కంపెనీ అయినా ఏ స్కీమ్ అయినా మనలాంటి ప్రజల కన్నా ఈ జ్యువెలరీ షాప్స్ కి ఎక్కువ లాభాలు వచ్చేలా ఈ స్కీమ్స్ అనేవి ఉంటాయి. ఇలా డిఫరెంట్ స్ట్రాటజీస్ తో ప్రతిసారి కస్టమర్స్ ని ఏదో ఒక విధంగా ఆకట్టుకుందామని వీళ్ళు ఈ కళ్యాణ్ జ్యువెలరీ కంపెనీ కోట్లలో సంపాదిస్తుంది. ఇలా చిన్న బట్టల షాప్ నుంచి ఇలా ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జ్యువెలరీ ఎంపైర్ ని క్రియేట్ చేసిన ఈ కళ్యాణ్ రామన్ గారి స్టోరీ మీకు ఎలా అనిపించింది? అండ్ ఈ కళ్యాణ్ రామన్ గారు కేవలం గోల్డ్ ని మాత్రమే అమ్మలేదు, మన ఫ్యామిలీస్ లో జరుగుతున్న సెలబ్రేషన్స్, వెడ్డింగ్ అండ్ ఫెస్టివల్స్ లో ఒక భాగం అయ్యారు. ఇది కళ్యాణ్ రామన్ గారి స్టోరీ. ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి ఇలానే మన ఛానల్ లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.